క్రీస్తునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని సంగమా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించును గాక. ప్రియ దేవుని సేవకునిగా మీతో కలిసి మాటలు తెలియచేయటానికి సంతోషిస్తూ దేవుడు నాకు ఇచ్చిన ఈ పరిచర్యను బట్టి దేవుని నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులరా, ఈరోజు ఒక ప్రియ తల్లి గురించి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆధ్యాత్మికంగా మనం బలపడుట కొరకు మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో రాయబడిన ప్రియ తల్లి సారేపతు విధవరాలని మనం ఎక్కువ జ్ఞాపకం చేసుకుంటాం. అంటే సారేపతు గ్రామంలో ఉన్నటువంటి ఆ తల్లిని ఆ పేరు పెట్టే, ఆ గ్రామం పేరు పెట్టే పిలుస్తాం. సారేపతు తూరు సీదోను మధ్యలో ఉన్న చిన్న రేవు పట్టణము. ఆ పట్టణాన్ని ఆనుకుని ఉన్నటువంటి గ్రామము సారేపతు. ఏలియా ఆ తల్లిని దర్శించినప్పుడు అక్కడ జరిగినటువంటి అనేకమైన విషయాలను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథస్థం చేస్తాడు. కనుక మనము సారేపతు విధవరాలు అనే పిలుస్తూ ఉన్నాం. ఆమె జీవితాన్ని గురించి 17వ అధ్యాయంలో ఒక భాగమే వ్రాసారు పరిశుద్ధాత్మ దేవుడు. జీవిత విధానాల్లో ఆత్మీయతలో మనం బలపరచబడటానికి ఈ తల్లి గారి జీవితము చాలా ప్రాముఖ్యమైనది. యేసు ప్రభువారు క్రొత్త నిబంధనలో కూడా ఆయన తన పరిచర్య ప్రారంభంలో కొన్ని మాటలు ఈ తల్లి గారిని జ్ఞాపకం చేసుకుని మరి అక్కడున్నటువంటి ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు బోధిస్తారు. ఆయన ఒక సామెత చెప్పారు. వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అనే సామెత చెప్పి, కపెర్నహూములో ఏ కార్యములు నీవు చేసితివని మేము వింటిమో ఆ కార్యములు ఇన్ని స్వదేశమందు చేయమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురని. మరియు ఆయన ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలామంది యేసు ప్రభువారి సువార్తను, ఆయనను గురించిన వినినటువంటి మాటలను విని ప్రభువారిని చాలా తక్కువగా మాట్లాడారు. ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా, ఈయనకేమిటి ఇంత జ్ఞానము? మనలాంటి ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో నుండి కదా వచ్చాడు. యోసేపు మరియమ్మలకు పుట్టిన కుమారుడే కదా అని తక్కువగా మాట్లాడినప్పుడు ప్రభు ఏలియా దినములను గురించి మాట్లాడతారు. ఏలియా దినముల యందు 3 ఏండ్లు 6 నెలలు ఆకాశము మూయబడి దేశమంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రుండినను ఏలియా సీదోనులోని సారేపతను ఊరిలో ఉన్న ఒక విధవరాలు యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. దేవుని చేత పంపబడ్డాడు ఏలియా సారేపతు గ్రామానికి. అక్కడ ఆ తల్లిని దర్శించారు. గొప్ప అద్భుతాలు ప్రభువు వారు ఏలియా ద్వారా జరిపించారు. తన యొక్క ప్రాంతాన్ని విడిచిపెట్టి ఏలియాను అక్కడికి పంపించడానికి దేవుని ఉద్దేశం. ఇప్పుడు యెరూషలేము, కపెర్నహూము ప్రాంతంలో ఉన్నటువంటి సమీప గ్రామాలు యేసు ప్రభువారికి సమీపంగా ఉన్న ప్రజలందరూ కూడా ప్రభువారి యొక్క బోధనను, ఆయన యొక్క కార్యాలను అంగీకరించలేని మనస్సులో ఉన్నప్పుడు ప్రభువారు వేరొక ప్రాంతానికి వెళ్ళినట్లుగా దేవుణ్ణి అంగీకరించి ఆయన ఎడల విధేయత చూపించి ఆయన బోధనను బట్టి మారు మనసు పొందే ప్రజల యొద్దకు ప్రభు వెళ్ళినట్లుగా, అంటే తృణీకరించే వారిని విడిచిపెట్టి అంగీకరించే వ్యక్తులకు సువార్తను ప్రకటించినట్లుగా ఏలియా భక్తుడు ఆ రోజు కూడా వెళ్ళాడు అని ప్రభువారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియులరా, ఆ తల్లి సారేపతు గ్రామంలో నివాసం చేస్తూ ఉంది. కొద్దిసేపు ఆ మాటలు కూడా జ్ఞాపకం చేస్తాను.
విధవరాలు అంటే భర్తను పోగొట్టుకోవటమే కదా! భర్త ఏ పరిస్థితిలో చనిపోయారో మనకు తెలీదు. కానీ భర్త లేని జీవితం. బహు కష్టాల్లో ఉంది. ఆమె పేదరికానికి ఇంక మరి ఆమె దేశంలో కూడా మరింత కరువు ఆమె జీవితాన్ని మరింత దరిద్రంలోనికి తీసుకొని వెళ్ళిపోయింది. ఆమెకున్న ఒకేనొక్క కుమారుడు మరి ఇంకా చిన్నవాడుగా ఉన్నాడు. కనుక ఆ తల్లి వానిని పోషించి పెద్ద చేయవలసిన బాధ్యత ఆ తల్లి పైన ఉంది. బెల్లం ఉన్నంత సేపు ఈగలు ముసిరినట్టు మన దగ్గర సమృద్ధిగా ఉన్నప్పుడు అందరూ మనకు బంధువులే. బంధువులు ఎప్పుడుంటారంటే స్నేహితులు ఎప్పుడుంటారు? మన చుట్టూ మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరూ మనకు కావాల్సిన వారే. కానీ కష్టాల్లో ఇబ్బందులు ఎవరు ఉండరు. ఆమె సమృద్ధిలో ఉన్నంత కాలము ఆమె చుట్టూ ఉన్నారేమో, కానీ ఆమె దరిద్రతను చూచి ఒక్కరు కూడా ఆమె చెంతకు రాలేకపోయారు. అన్ని రీతులుగా ఒంటరితనాన్ని, కరువును ఆ తల్లి ఎదుర్కొంటూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఆ తల్లిని చూచాడు. ఆయన తండ్రి లేని వారికి తండ్రి, దిక్కులేని వారికి దిక్కుగా ఉన్నందున ఆమె కష్టాన్ని తీర్చుటకు, ఆమెను ఆదరించుటకు ఏలీయా వంటి ప్రవక్తను దేవుడు ఆమె యొద్దకు పంపాలనుకున్నాడు. కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రతిరోజు ఉదయము, సాయంత్రము రొట్టె, మాంసము తింటూ కెరీతు వాగులోని స్వచ్ఛమైన నీరు త్రాగుచు కరువు కాలంలో కూడా సమృద్ధిగా పోషించబడుచున్న దైవజనుడు ఏలియా. ఏలియాతో దేవుడు ఇట్లు చెప్తా ఉన్నాడు. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 8, 9 వచనాలు చదివితే, అంతట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అందుకతడు లేచి సారేపతునికి పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకు పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోవుచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, దైవజనుడు ఎంత చక్కటి దైవజనుడో ప్రభునందు ప్రియులారా. ప్రభు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళేవారు. దైవజనుని యొక్క సేవ పరిచర్యలో ప్రభు నడిపింపు చాలా అవసరము. సేవకునికి ప్రార్థన జీవితము, వాక్య ధ్యానము నిత్యము కూడా ఊపిరిలాగా ఉండాలి. లేకపోతే సేవలో ఆత్మలను రక్షించలేము, సంఘాన్ని ఆత్మీయంగా బలపరచలేము. దేవుడు ఎక్కడికి వెళ్ళి పరిచర్య చేయమంటే అక్కడికి వెళ్ళి పరిచర్య చేయాలి. అక్కడ దేవుని చేత నడిపించబడాలి. మనం ఎన్నిక చేసుకుని మనకిష్టమైన చోట పరిచర్య చేసేది దైవ పరిచర్య కాదేమో. కొన్ని పర్యాలు ఏలియా గారిని చూస్తే మనకు జ్ఞాపకం వస్తూ ఉంది. ఎంత ఆశ్చర్యమో కదా! కరువులో ఉన్న ఒక విధవరాలిని పోషించుటకు ఆకలితో ఉన్న ప్రవక్తను దేవుడు ఎన్నిక చేసుకుని పంపిస్తూ ఉన్నాడు. ఏలియా బయలుదేరి ఏలియా ఆ ఊరి దగ్గరకు వచ్చే సమయానికి అక్కడ కట్టెలు ఏరుకుంటున్న ఒక విధవరాలను చూచి త్రాగుటకు నీళ్ళిమ్మని అడిగాడు. ఆమె చాలా దుఃఖంలో ఉంది, బాధతో ఉంది. కుమారుని చంకపెట్టుకుని కట్టెలు వేరుకుంటూ పనిలో ఉంటే ఈయన వెళ్ళి నీళ్లు తెమ్మని చెప్పినప్పుడు ఆమె గుణము, తన దగ్గర ఉన్నటువంటి ఆ మంచి స్వభావం నీళ్లు అందించబోచుండగా, క్రొత్త నిబంధనలో యేసు ప్రభు చెప్తారు కదా, వీరిలో మీరు త్రాగుటకు గ్లాసు నీళ్ళు ఇస్తే చాలు, మీరు దానికి తగిన ప్రతిఫలం దాహము తీర్చటం ప్రభునందు ప్రియులరా. నీతిమంతులే వారు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ప్రభువారు మాట్లాడతారు. నీతిమంతులు అని పిలుస్తారు. ఎందుకంటే గొర్రెలను మేకలను వేరు చేశారట. వేరు చేసి గొర్రెలను పిలిచి అంటారు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనిరి. దప్పిక గొంటిని
నాకు దాహమిచ్చితిరి అంట. నాయనా నీవెప్పుడు దప్పికగొన్నావు? నీకు దాహమిచ్చాము అని అడిగితే ప్రభు అంటారు, ప్రభునందు ప్రియులారా, అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆ తల్లి నీళ్లు తీసుకుని దప్పికతో ఉన్న, అలసిపోయి ప్రయాణం అలసటలో ఉన్న ఏలియాను చూచి ఆయన అడిగినప్పుడు నీళ్లు తీసుకుని రావటము, దప్పిక గొనిన వానికి దాహం ఇవ్వటము ఎంత గొప్ప ధన్యతో ప్రభున్నది. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం, సహాయం అవసరమైన వారికి సహాయం చేయటం, అది మన యొక్క స్వభావాన్ని తెలియచేస్తుంది. చాలా మందికి మంచి బుద్ధి ఉండదు, దాతృత్వమైన మనస్సు ఉండదు. అన్నీ కావాలని కోరుకుంటారులే గాని ఇతరులకు ఏమాత్రము సహాయం చేయలేని మనుషులు. అటువంటి మనుషులు ప్రభునందు ప్రియులారా లోకంలో చాలా మంది ఉంటారు. కానీ దైవికమైనటువంటి మంచి మనస్సు ఆ తల్లిలో మనం చూస్తాం. దప్పిక గలిగిన వానికి దాహమివ్వండి అనాలి. నీళ్లు అడిగిన వెంటనే దాహము తీర్చిన తల్లి. మంచి మనస్సు. ఆమె నీళ్లు తేబోచుండగా ఏలీయా గారు పిలిచి అంటారు, అమ్మా ఒక రొట్టె ముక్కను కూడా తీసుకుని రమ్మని చెప్పారు. అందుకు ఆ స్త్రీ మరి అంతకు ముందెప్పుడు కూడా ఏలీయా గారిని చూడలేదు. ఏలీయా గారు కూడా ఎప్పుడు సారెపతుకు వెళ్ళలేదు. ఇదే మొదటిసారి అనుకుంటా. ఎటువంటి ముఖ పరిచయాలు కూడా లేవు. అయినా కూడా ఏలీయా వెళ్ళి అడిగారు. అయితే ప్రభునందు ప్రియులారా, ఆ తల్లి ఏలీయా గారిని చూసి ఆయన ముఖములోని గాంభీర్యము, తేజస్సును చూచి ఆ దైవజనుడితో నిజం చెప్తుంది. ఆయన దైవజనుడు అని గ్రహించగలిగిన మనసు. మనం గమనిస్తే ఆ స్త్రీ మరి దేవునియందు భయభక్తులు కలిగిన స్త్రీ అని మనకు అర్థం చేసుకుందాం. ఆమె ఏలీయాతో, అయ్యా తొట్టెలో కొంచెము పిండియు, బుడ్డలో కొంచెము నూనె తప్ప నా దగ్గర ఏమీ లేదు. ఇదిగో మేము చావక ముందు నేను ఇంటికి పోయి నాకును నా బిడ్డకును ఆహారం సిద్ధపరచుకొనవలనని పుల్లలు ఏరుకొనుటకు ఇట్లు వచ్చితిమి. ఆ దైవజనునితో చెప్తూ ఉంది. తన నిజ స్థితిని ఒప్పుకుంటూ ఉంది. మా దగ్గర పరిస్థితి ఇదే. మేము దాచుకోవటానికి ఏమీ లేదు. ఈ రోజుతో మా జీవితానికి కావాల్సిన రేపటి గురించి మాకు ఇంక లేదు. మా బిడ్డకు నాకు తప్ప. ప్రభునందు ప్రియులరా, దేవుని వాక్యంలో మనము జ్ఞాపకం చేసుకుంటే మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయములో ఆమె అంటుంది, నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకుని భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడిని యెహోవా సెలవిచ్చుచున్నాడని. దేవుని యొక్క మాటలు స్పష్టంగా ఏలీయా తెలియచేసినప్పుడు ప్రభునందు ప్రియులరా, ఆమె విశ్వాసురాలు. ఆయన బోధ ఏమిటంటే ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన మాట నెరవేర్పులోనికి వస్తుంది. ఆయన మాట కార్యసాధకంలోనికి తీసుకుని వస్తుందని నమ్మి ఆ తల్లి అలాగు చేయగా ఆమెను ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయించు వచ్చిరి. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలో మనము జ్ఞాపకం చేసుకుంటే ఆ తల్లి విశ్వాసురాలు, సహాయము చేసే నీతిమంతురాలు మాత్రమే కాదు, పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన తల్లి. ఇశ్రాయేలీయుల దేవుడు సెలవిచ్చుచున్నాడు అని చెప్పిన మాటకు విధేయురాలై ప్రభునందు ప్రియులరా, ఆమె మాట ప్రకారము, ఆయన మాట ప్రకారము ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా, ఎంత విశ్వాసం ఉండాలండి దేవుని మీద. ప్రభువారు చెప్తారు మత్తయి సువార్త 6వ అధ్యాయం 31 నుండి 33 వరకు, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని
మీరు అన్యజనుల వలె చింతించకండి. ఆకాశ పక్షులను చూడండి. అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు. అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి. అప్పుడు ఇవన్నీయు మీకు అనుగ్రహించబడు. లేమిలో కూడా ఆ విధవరాలు దేవుని నామములో వచ్చిన వారికి దేవుని మాటలందు విశ్వాసము కలిగి మొదటి రొట్టెను చేసి దైవజనుని దగ్గరకు తీసుకుని వచ్చింది. దేవుని మాటలను దైవజనుని ద్వారా పొందుకున్నది. ఆ మాటల్లో పరిపూర్ణమైన విశ్వాసాన్ని చూపిస్తూ మొదటి అప్పమును తీసుకుని వచ్చి దైవజనునికి ఇచ్చినప్పుడు దానికి ప్రతిఫలం ప్రభునందు ప్రియులారా, ఆమె ఇంటి వారు కరువు కాలమంతా సమృద్ధిగా ఉన్నారట. సమృద్ధిగా మనం చదువుతాము. అక్కడ ఏమని వ్రాసారు? ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. దేవుని మీద విశ్వాసం లేదు నేటి సమాజంలో. మనల్ని పోషించేవాడు మన దేవుడే అని నమ్మక తామేదో కష్టపడి సంపాదించుకోవాలని ఆశిస్తూ జీవిస్తా ఉన్నారు. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే శరీరమును ముఖ్యమని మర్చిపోతుంది ఈ లోకం. ప్రాణమును ఆయనే ఇచ్చాడు, శరీరం ఆయనది. దానికి కావలసిన ఆహారము, వస్త్రాన్ని దేవుడిస్తాడు కదా! అవి ఇచ్చినవాడు. విలువైన ప్రాణాన్ని, దేహాన్ని దేవుడు మనకిచ్చినప్పుడు వాటిని పోషించే విషయంలో దేవుడు నీ ఎడల నిర్లక్ష్యము చేయడు కదా! ఈ సారెపతు విధవరాలు తనకున్న దానిలో కొంత మొదట దేవునికి అప్పగించినందున తనకు కలిగినదంతా దేవుడు దీవించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఏ సంఘానికి వెళుతూ ఉన్నారో, ఏ సంఘ విశ్వాసంలో మీరు ఉన్నారు, ఆ సంఘం యొక్క సహవాసములో దైవజనుని పాత్ర నీ జీవితంలో దీవెనకరంగా ఉండాలి అంటే దైవజనుని ద్వారా దేవుడు నీతో మాట్లాడిన ప్రతి మాటను నీ జీవితానికి అన్వయించుకొని ఆ వాక్యానికి నీవు ప్రతిస్పందిస్తే నీ కుటుంబము దీవించబడుతుంది. ఆ తల్లి మొదటి అప్పము తీసుకుని వచ్చి దైవజనునికి ఇచ్చినప్పుడు, అందుకనే కదా జ్ఞాని అయినటువంటి సొలొమోను భక్తుడు మాట్లాడుతున్నాడు, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము ఇచ్చి యెహోవాను గనపరచు. మరి ఆ కార్యము జరుగుతుందా మన జీవితంలో? దేవుడప్పుడు ఆకాశవాక్యులు నిప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించినట్లు నీ వెళుతున్న సంఘములో నీ దశమ భాగములను, కానుకలను ఆయనకిచ్చుచున్నావా? దైవ సేవకుడు, సంఘ పరిచర్య నీ ద్వారా జరగటానికి దేవుడు నీ దగ్గర నుండి తీసుకోవటంలో దేవునికి ఇష్టం ఉంది. దేవుడు వద్దనుకుంటే నీ యొక్క దశమ భాగము, నీ యొక్క కానుకలు ప్రభు వద్దనుకుంటే వేరొక చోట దేవుడు సిద్ధపరచుకుంటాడు. ప్రభునందు ప్రియులరా, ఏలియా ద్వారా స్వార్థ పరిచర్య జరగాలి. ఇశ్రాయేలు దేశమంతా కూడా యెహోవా దేవుడిని ప్రకటించబడాలి. ఆ ప్రకటనలో అనేక మంది వ్యక్తులు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాయే దేవుడని తెలుసుకునే రీతిగా ఆ ఏలియా బ్రతికి ఉండటం కొరకు సారెపతు విధవరాలు తల్లి యొక్క చేతుల నుండి దేవుడు ఏలియాను బ్రతికిస్తూ ఉన్నాడు, పోషిస్తూ ఉన్నాడు. అందుకనే ఆ తల్లి దీవించబడింది. దైవ సేవకునికి మేము ఇచ్చేస్తే, దైవ పరిచర్యకి మేము ఇచ్చేస్తే, సంఘానికి మేము ఇచ్చేస్తే ఎలాగ మేము బ్రతకాలి అనుకుని ధనాన్ని ప్రేమించి సేవా పరిచర్యని ఇంటిలో నుండి జరగకుండా నీవు దూరపరచబడితే ప్రభునందు ప్రియులరా, ఆశీర్వాదం ఎలాగ వస్తుంది? ఎంతమంది విమర్శిస్తూ ఉంటారో సేవకులను, సంఘాలను. డబ్బుల కోసమే పరిచర్య కాదండి. నీ ద్వారా పరిచర్య జరగబడుతుందని ఆశించు, దానికి సంతోషించు. నీ కష్టార్జితము ద్వారా దేవుడా ప్రియమైన ధన్యత ఒక ఆత్మలు రక్షించడం కొరకు, అనేకులకు స్వార్థ అందించబడటం కొరకు నిన్ను దేవుడు ఎన్నిక చేసుకున్నాడని సంతోషించు. అందులో నీకు గొప్ప దీవెన ఉంది.
ఏలియా సారీపేతు నుండి తిరిగి వస్తాడు. అహాబు రాజుని ఎదుర్కొంటాడు. తిరిగి వర్షాన్ని కురిపిస్తాడు. దేవుణ్ణి ఘనపరుస్తాడు. ఆ ఘనపరచబడే పరిచర్యకు నీ ద్వారా ఆయన పోషించబడటం ఎంత గొప్ప ధన్యత. నీ సేవకుడు నీ యొక్క జీవితంలో నుండి, నీ కష్టార్జితంలో నుండి పరిచర్య జరిపిస్తూ ఉన్నాడా? ఆ మనస్సు నీకుంటే దేవుడు నీ ఇంటికి ఏది తక్కువ చేయడు. ప్రభునందు ప్రియులారా, విశ్వాసులు కరువులోను అప్పుల్లోను మరి ఉండిపోవడానికి కారణం ఏమిటి? భోజనం చేసిన ఆకలి తీరక, పానం చేసినను దాహము తీరక, ఎంతో కష్టపడి సంపాదించుకున్న జీతం మరి చిల్లున్న సంచిలో వేసినట్లు అయిపోవడానికి కారణం ఏమిటి? మనుషులు అన్ని ఇచ్చినా దేవుణ్ణి మరచి ఎన్నో సంపాదించుకోవాలని ఆశించటం వల్లనే కదా దేవుణ్ణి మర్చిపోతాం. దేవుడిస్తున్న దేవుణ్ణి మర్చిపోతాం. దేవుని పరిచయను మర్చిపోతాం. ప్రభునందు ప్రియులారా, ఆ తల్లి యొక్క విశ్వాసము చూస్తే ప్రతిరోజు తొట్టిలో చేయి పెట్టినప్పుడు పట్టెడు పిండి, బిడ్డలో కొద్దిగా నూనె మాత్రం ఉంటుంది. కానీ తొట్టి నిండా పిండి, బుడ్డి నిండా నూనె కూడా లేదు. ప్రభువా, ప్రతిరోజు ఆ తల్లి మొదటిది తీసుకుని వచ్చి ప్రక్కన పెట్టి, ఇది దేవుని సేవకునికి, ఇది దేవుని పరిచర్యకు ఉపయోగపడాలి. మా అనుదిన ఆహారం మాకు దయచేయము. రేపటిని గురించి చింత లేదు. ప్రతిరోజు దేవుడు సమృద్ధిగా ఇస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఆ దేవుడు ఎవరండి? ఇశ్రాయేలీయుల దేవుడు. అరణ్యములో అనేక లక్షల మందిని అనుదినము ఆకాశపు మన్నతో పోషించిన దేవుని యందు విశ్వాసము ఉంచుట ఆ తల్లి చేసిన గొప్ప కార్యం. గనుక భూమి మీద వర్షము పడకుండినను, దేశమంతా 3.5 సంవత్సరములు కరువున్నను, ఈమె సమృద్ధిగా జీవిస్తూనే ఉంది. నీకున్న దానిని దేవుని చేతిలో పెట్టు. దేవుని మహిమ కొరకు వాడు. అది అనేక రెట్లు ఆశీర్వదించబడుతుంది. నీ విశ్వాసము దేవుని యందుంచు. నీవు ఎప్పుడు కూడా మోసపోవు. ప్రభునందు ప్రియుల, దైవికమైన స్వభావము, నీతి కలిగిన జీవితం, విశ్వాసం కలిగిన జీవితం, దేవుడు ఆ తల్లిని ఎలాగ మరింత బలమైన స్థితిలోనికి తీసుకుని వెళ్తాడు. ఒకరోజు ఆ కుమారుడు, ఆ తల్లికున్న కుమారుడు రోగి అయి చనిపోయాడట. వెంటనే ఆ తల్లి ఏలియా భక్తుని దగ్గరికి వచ్చి, దైవజనుడా, నీవు నా యొద్దకు రా నిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకం చేశావు. నా పాపమును నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయక ఆమె కన్నీరు కాస్తుంది. ప్రభునందు ప్రియులరా, ఈరోజు సంఘ పరిచర్యలో దైవ సేవకునితో జీవిస్తూ ఉన్నప్పుడు మన స్థితిగతులు ఏమిటో మనకు జ్ఞాపకం రావాలి. మన కుటుంబాల్లో జరిగిన పరిస్థితులను బట్టి మన పాపం మనకు జ్ఞాపకం వచ్చి పశ్చాత్తాపపు స్థితిలోనికి మనము వెళ్ళాలి. అనేక మంది దైవజనులు మన గృహాలను దర్శించాలని, దీవించాలని, మన వ్యాధుల కొరకు, బాధల కొరకు ప్రార్థించాలని కోరుకుంటాం. అలాగే చేర్చుకుని ఆతిథ్యం ఇచ్చి అనేక ఆశీర్వాదాలు పొంది మనము చాలా ఎక్కువగా ఉప్పొంగిపోతూ ఉంటాం. అయితే ఒక నిజమైన దైవజనుడు మన యొద్దకు వచ్చినప్పుడు ఆశీర్వాదాలతో పాటు మన పాపపు ఒప్పుకోలు కూడా మనలో కలిగేటట్లు చేయాలి. ఏలియా ఈ తల్లి ఎంట ఉండటం వలన, ఆయన సెలవిచ్చిన దేవుని మాటలను బట్టి, ఏలియా మాదిరి జీవితం బట్టి ఈ విధవరాలు తను పాపినని గ్రహించి, తన పాప ఫలితమే తన బిడ్డ మీదకి వచ్చిందని గుర్తించి, ప్రభునందు ప్రియులారా, తల్లిదండ్రుల పాపం బిడ్డలో ఒడిలో పడుతుందని గ్రహించి తన పాపముల కొరకే పశ్చాత్తాపపడింది. ఈ సమయంలో దేవుడు తన బిడ్డను బ్రతికించగలడని నమ్మి ఆ బిడ్డను దైవజనునికి అప్పచెప్పింది. ఆ చిన్నవాని కొరకు దైవజనుడు ప్రార్థించగా, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 21 నుండి చదువుకుంటే, ఏలియా ఆ చిన్నవాని మీద ముమ్మారు తను పరుచుకుని, యెహోవా నా దేవా, నా మొరాలకించి చిన్నవానికి ప్రాణం మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థించగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఏలియా చిన్నవానిని తీసుకుని గదిలో నుండి దిగి ఎంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వారి బ్రతికి ఉన్నాడని చెప్పగా, ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడివై ఉన్నావని నీవు పలుకుచున్న
యెహోవా మాట నిజమని ఇందుచేత నేనెరుగుదును. ఎంత గొప్ప విశ్వాసపు జీవితంలో దైవజనుడు చెప్పిన ప్రతి మాటలో తన జీవితాన్ని కట్టుకుంటూ పశ్చాత్తాపముతో ప్రభు పాద సన్నిధిలో వేడుకొని ప్రార్థనతో దైవజనుని సహకారముతో తిరిగి కుమారుని బ్రతికించుకుంది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోడు, చనిపోయినను వారు బ్రతుకును అన్నట్లు ఆ కుమారుడు బ్రతికాడు. ఏలి ఆ బిడ్డను ఆ విధవరాలికి అప్పగించి ఆ బిడ్డను తీసుకుని ఆ తల్లికి అప్పగించాడు. ప్రభునందు ఆ తల్లి అంటుంది, నీవు నిజమైన దైవజనుడు అని, నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమని నేను ఎరుగుదును. ఎంత స్పష్టమైన సాక్ష్యమో ఆ తల్లిది. సంఘములో ఏలియా దైవజనుని బోధనలో తల్లి యొక్క జీవిత సాక్ష్యం. మొదట ఆమె దేవుని ఆశీర్వాదమును, ఆయన ఇచ్చే ఆహారమును తిని తృప్తి పొందినది. కానీ ఆమె ఇప్పుడు దేవుడు పాపములు క్షమించువాడని, రక్షణ ఇచ్చువాడని, పునరుత్థాన జీవితం ఇచ్చువాడని ఆ తల్లి విశ్వాసముతో బలపడింది. ప్రభునందు ప్రియులరా, నీ వెళుతున్న సంఘంలో దేవుని ఎడల నీకున్న సాక్ష్యాన్ని దేవుని వాక్యము చేత బలపరుచుకో. ప్రతి విషయంలో కూడా దేవుని నామాన్ని మహిమపరచడానికి సిద్ధపడు. సహవాసం మార్చుకో. ఎందుకంటే వాక్యం ఎప్పుడు కూడా మారదు, మార్చలేము. వాక్యానికి మనం అంటు కట్టబడాలి అంటే సహవాసాన్ని మార్చుకోకూడదు. సంఘ సహవాసానికి దూరం కాకూడదు. దేవుడు నిన్ను బలపరిచి నీవున్న స్థలంలోనికే సారేపదికే ఏలియాను పంపినట్లుగా నీవున్న సహవాసంలోనికి దేవుడు తన వాక్కును దైవజనుని చేత పంపించి నిన్ను బలపరుస్తాడు. నీ కుటుంబాన్ని దీవిస్తాడు. రక్షణలో బలమైన వ్యక్తిగా నిన్ను బలపరుస్తాడు. దేవుని యొక్క కృపా సమృద్ధి ఎల్లప్పుడూ మీకు తోడై ఉండి బలపరుచును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మాటలు మా జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంచండి నాయన. మా స్వభావము, మా జీవితము, మా పశ్చాత్తాపము, మా రక్షణ ప్రభా నీ కృపలో నడిపించి మా సంఘ సహవాసంలో మేమెల్లప్పుడూ నీ నామ మహిమ కొరకు, ఘనత కొరకు మంచి సాక్ష్యాన్ని కలిగిన వారుగా ఉండుటకు కృప దయచేయండి తండ్రి. ఇదిగో ప్రభు, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. ప్రతి సంఘ పరిచర్యను ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరూ కూడా నీ నామములో బలపడుతూ అనేక ఆత్మలను, అనేక మందిని రక్షణలోనికి నడిపించే ధన్యత కొరకు చదువులను, ఉద్యోగాలను, వ్యవసాయమును, పాడి పంటలను, కుటుంబ జీవితాలను ప్రభా మీరు దీవించి ఆశీర్వదించి సమృద్ధితో నింపి నడిపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనకు, కుటుంబాలకు, సంఘ పరిచర్యలకు తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.